నెల్లూరు జిల్లాలో వ్యాపారులు దళారులు కొమ్మక్కై యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సొసైటీలకు ఇస్తున్న యూరియాను పక్కదారి పట్టించి బ్లాక్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల బస్తాల యూరియాను జిల్లాలకు పంపిణీ చేసింది. వ్యవసాయ అధికారులు సొసైటీల లెక్కల ప్రకారం యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ నేపథ్యంలో పొలాల్లో యూరియాను చెల్లాల్సి ఉందని రైతులు తెలిపారు. తమ అవసరాల్ని అవకాశంగా తీసుకుని వ్యాపారస్తులు మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. కనీసం 10 రోజుల నుంచి 20 రోజులు తిరిగినా కానీ ఒక కేజీ కూడా ఇలా ఆ బయట బ్లాక్ లేకపోతే 300-350 రూపాయలు అడిగి వాళ్ళు తీసుకుంటున్నారు. సీజను ఫైర్కి వేసుకోవాలా, ఆకుకూరకి వేయాలా, పిండిలు వేయాలా, దుక్కిపిండి కొంటే ఒక కట్టిస్తాం వీరి అంటే అది కూడా ఈటులా ఈరి కలపందే పని చేయదు. అధికారులు అసలు దాని విషయం లేదు. ఇప్పుడన్నా దయచేసి అధికారులు పట్టించి ఆ సొసైటీకి వచ్చి మాకు ఏదైనా యూరియా వచ్చేటట్టు చేయమని మేము అడుగుతున్నాము. మాకు ఆరోగ్యం బాగాలేదు పోతే ఈరు ఎన్నిసార్లు తిరిగా సార్, సొసైటీ చుట్టూ తిరిగినా మీరు పెట్టకపోయినా ఇవ్వాల. ఇప్పుడు 3 ఎకరాలు చేస్తున్నా, దాన్ని దయవించి మీరు చూడాలి సార్. ఇస్తామంటున్నారు, రేపులా అంటున్నారు, అట్లే సరిపోయింది. 350 కేజీ 10 రూపాయలు తీసుకున్నారు సార్ వాళ్ళు. మా బాధలు చూసి యూరియా అందిస్తారు సార్. యూరియా సొసైటీ బ్యాంకుల్లో కూడా ఈటున్నారు సార్. మాకు 400-500 బ్యాగులు అయితే ఇస్తున్నారు. నరుకుడులో ఆడ ఇక్కడ కొత్తకాల కాడ అట్లా బ్యాగులు ఇస్తున్నారు. బ్యాంకులు అసలు ఒక కట్ట కూడా ఈటున్నాం. మాకు అక్కడికి వెళ్తే మాకు దగ్గర లేదు, స్టాక్ లేదు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు అంత లాస్ట్ మూమెంట్లో పొటాసు యూరియా చల్లుకోవాలి కదా, అది దొరకనప్పుడు పైరు పండించుకోవాలితే మేము ఆయన అడుగుతుంటే బ్యాగులు ఏమంటే 400 లెక్కన పేపర్ పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని ఏం చేస్తాం సార్, ఎట్టయినా తప్పదని బ్యాగులు కొనుక్కొని తెచ్చుకుని సొసైటీ బ్యాంకులు అసలు మాకు స్టాక్ రావటం లేదు, మాకు లేదు అని చెప్పేస్తున్నారు. అసలు దొరకటమే లే, అంతా ఆ పక్కన అమ్మేస్తున్నారు. ఆ సొసైటీలో అసలు పిండి వేయటం, అసలు చిన్న రైతులకి అసలు వేయటం, పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి కట్టలు. ఏదన్నా ఎకరా ఉండేవాళ్ళు ఇంకో ఆధార్ కార్డు తెమ్మంటారు, పెద్దోళ్ళు ఇస్తే కట్టలు అయితే వేస్తున్నారు. అది పరిస్థితి. రైతులు ఏం చేస్తున్నారు, ఒక్కరు తాటలు ఎత్తుకుని వెళ్తుండే మా రైతులు చిచ్చర్లలో చూస్తే లేకపోతున్నా. ప్రైవేట్ షాపులో 400 ఇప్పుడు పోయినా ఉంది. సొసైటీ అయినా కానీ ఒక కట్ట ఏం పడుచుకోరు. చిల్లర వాళ్ళ పరిస్థితి అంతే. పరిస్థితి ఏం బాగాలేదు. ఈర దొరక దుక్కి పిండి పోతున్నా.